ఉదయం 8 గంటలు. 30% పెరిగిన బంగారం. ఫిక్స్. మొత్తం సేవింగ్స్ బంగారం కొనేస్తా. నో వెయిట్. ఉదయం 11 గంటలు. ఏ క్రిప్టోని ఫ్యూచర్ అట. ఆరమ్మేస్తా, క్రిప్టో కొనేస్తా. అస్సలొద్దు. 1:30 త్వరలో స్టాక్ మార్కెట్ రీబౌండ్ అవ్వచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏమంటివి ఇది ఫిక్స్ భయ్యా. ఇంకా స్టాక్ మార్కెటే. రే డైరెక్ట్ స్టాక్ రిస్క్ రా. ఇండెక్స్ ట్రై చేయొచ్చు. నిఫ్టీయా? అదేంటి? నీ బొందరా నీ బొంద. రే 2:15 ఫ్రేమ్ ఓకేనా? ఇది చూసావా? ఎకరం 100 కోట్లంట. పొలం అమ్మేస్తా, రియల్ ఎస్టేట్, రియల్ రిటర్న్స్. ఎవర్రా నీకు ఇదన్నీ చెప్పేది? ఏంటి నేను బాగుపడడం అసలు నీకు ఇష్టం లేదు కదా? నేను చెప్పేది అలా కాదురా. మొత్తం డబ్బు ఒకే చోట ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏదైనా ప్రాబ్లం అయితే మొత్తం పోతుంది. అందుకే వేరే వేరే అసెట్ మీద నీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసి పెట్టు. దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు. రిస్క్ తక్కువ అవుతుంది. ఓ ఇంత సింపులా? నాకు అర్థమైందిలే. ఇది వదిలేయండి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ లో తప్పకుండా డైవర్సిఫికేషన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు. Boss wala. Be the boss.